ద రిచెస్ట్ పీపుల్ ఈస్ తెలుగు పీపుల్ ఓన్లీ. ఇండస్ట్రీస్ తెలుగు వాళ్ళవే, పెట్టుబడులు తెలుగు వాళ్ళవే. సరే అక్కడి నుంచి వదిలి రాలేక వాళ్ళకి పెట్టుబడులు ఉండాలి కాబట్టి రాష్ట్రం విడిగొట్టేస్తే గుడారాలతోటి వచ్చి మేము ఇక్కడ బతికాము 1952లో. ఆ రోజు ఆ తమిళనాడు ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. తర్వాత తెలంగాణలో కలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి మొత్తం అందరూ పోయి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టగలిగేటోళ్ళు, ఆ జియోగ్రఫీకి అవకాశం ఉన్నోళ్ళు, రాజధాని కదా అని. మీరు అన్నట్టు మీ లెక్కల ప్రకారం 20 లక్షల కోట్లు అంటే డబ్బు ఏమో ఒక సందర్భంలో మేము తమిళనాడులో పెట్టేసి తెలంగాణలో పెట్టేసి ఎట్లా వస్తుంది? ఆ తెలంగాణ విడిపోయినప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్ బయటకు వస్తుంది కదా కట్టుబట్టలతో. తమిళనాడుతో వచ్చేటప్పుడు కట్టుబట్టలతో వచ్చినాము. ఈ రోజేమో మేము 16,000 కోట్ల లోటు బడ్జెట్ బయటకు వచ్చినాము. అన్యాయం అయిపోయింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల లేకపోతే తమిళనాడు తెలంగాణ మా డబ్బు అంతా కూడా అక్కడ పెడితే ఇక్కడ పెడితే బికారాలు మాత్రం మేము ఉండిపోతుంది. ఏమిది అన్యాయం ఇది? మళ్ళీ తిరిగి మేము ఏదన్నా మాట్లాడితే మళ్ళీ కాల్చే మాత్రం మాట్లాడతారు. ఉందా? ఎవరు లూజర్స్ ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ లూజర్స్. 52 తర్వాత పెట్టుబడిదారులు లూజర్స్. అటు అప్పుడు 1952లో నమ్మి అక్కడ తెలంగాణ పెట్టుబడులు పెడితే 52 తమిళనాడులో స్థిరపడి ఉంది కాబట్టి 90 తర్వాత 50 లక్షల కోట్లు, 1 కోటి కోట్లు పెట్టేసి ఉంటాం. మీకు అంటే ప్రతి ఒక్కడు ఆంధ్ర గురించి మాట్లాడతాడు. ప్రతి ఒక్కడు ఏం మాట్లాడినా కూడా రాజకీయం అన్నట్టు మాట్లాడతాడు. చంద్రబాబు పోటీగా వచ్చినట్టు మాట్లాడతారు. అరే అన్యాయం అయిపోయాయా? మా డబ్బులంతా మీ తెలంగాణలో పెట్టారు, తమిళనాడులో పెట్టారు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎక్కడికి వెళ్ళాలి? అవుతారు కదా. మీకు ఈ రోజు వచ్చి అడిగితే బడ్జెట్ గురించి మాట్లాడతారు. విద్యాసాగర్ గారు, దేవిప్రసాద్ గారు పెట్టుబడి పెట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు కదా. ఒక నిమిషం విద్యాసాగర్ గారు, దేవిప్రసాద్ గారు కాదు, ఐఎమ్ స్టాపింగ్ యూ హియర్ బికాస్ మీరు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు టార్గెట్, చంద్రబాబు ఎందుకు టార్గెట్ చేస్తారు? ఒక నిమిషం కాదు దీన్ని ఒకటి విద్యాసాగర్ గారు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి దీన్ని పెంచుకోవడం, ఓకే ఫ్యాక్ట్స్ మాట్లాడుకుని ఏమిటి దీన్ని పెంచుకోవాలా ఇంకా వేడి. నేను తప్పంట్లా ఒక నిమిషం. ఇప్పుడు ఒక నిమిషం రాజశేఖర్ గారు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇంకొక చర్చ జరుగుతోంది. దేవిప్రసాద్ గారు మీరు కూడా వినండి. ఇంకొక చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ శాఖ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు, దానికి అధ్యక్షుడిని కూడా పెట్టారు. సరే తర్వాత పోటీ చేశారా లేదా, ఏం జరిగింది? ఒకవేళ ఇవాళ బీఆర్ఎస్ శాఖ యాక్టివ్గా ఉంటే ఇవాళ నీటి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎలా మాట్లాడుతున్నారో లేకపోతే తెలంగాణ ప్రాంతంలో ఎలా మాట్లాడుతున్నారో అలా పెట్టుబడుల కోసం కూడా ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేస్తాము అంటున్న బీఆర్ఎస్ శాఖ ఒక నిమిషం ఆంధ్రప్రదేశ్ 1700 కోట్లు వచ్చింది అని వెల్కమ్ చేసేదా, వ్యతిరేకించేదా? సింపుల్. ఇప్పుడు రాజశేఖర్ గారు, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు జాతీయ పార్టీలు వివిధ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విషయాలు ఎట్లా పరిష్కరించుకుంటాయో బీఆర్ఎస్ కూడా అదే అంటున్నా.